వెల్కమ్ టు ఆర్బిఎన్ మీడియా. ఆర్బిఎన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కిరణ్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది. అదే గ్రామాలు దేశానికి ఉపయోగమా కాదా, గ్రామాభివృద్ధి దేశాభివృద్ధికి ఎంతవరకు దోహదపడుతుంది అనే కాన్సెప్ట్ మనం ఈరోజు మాట్లాడుతామండి. దీన్ని నేను 2 భాగాలుగా విభజించడం జరిగింది. పార్ట్ 1, పార్ట్ 2 కింద. పార్ట్ 1లో అసలు దేశ ప్రగతికి, దేశాభివృద్ధికి గ్రామాల పాత్ర ఎంతవరకు ఉంటుంది, గ్రామాల యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ప్రాముఖ్యత ఏంటి అనేది డిస్కస్ చేస్తాం. రెండో దాంట్లో అసలు పంచాయతీ వ్యవస్థ ఎలా ఏర్పాటు అవుతుంది, దాని విధి విధానాలు ఎలా ఉంటాయి అనేది మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ముందుగా గ్రామాల పాత్ర అంటే గ్రామాల యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, ప్రతి దేశం యొక్క ఆర్థిక స్థితి ఆ దేశం యొక్క గ్రామాలపైనే ఆధారపడి ఉంటుంది అనుకుంటూ ఉండొచ్చు. ఇంత పారిశ్రామికీకరణ అభివృద్ధి చెందిన తర్వాత ఇంకా గ్రామాలపైన ఉందా? డెఫినెట్లీ అండి, గ్రామాలపైనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, డెవలపింగ్ చెందుతున్న మన భారతదేశం లాంటి దేశాల్లో ఈ గ్రామాల ప్రాముఖ్యత ఎంతగానో ఉంది, కీ రోల్ ప్లే చేస్తుంది. ముఖ్యంగా మన దేశం వ్యవసాయ ఆధారిత దేశం. దాదాపుగా 60% పీపుల్ గ్రామాల్లో నివసిస్తూ ఉన్నారు. వారు వ్యవసాయం మీద పూర్తిగా ఆధారపడి ఆ వ్యవసాయ ఉత్పత్తుల వల్లనే జీడిపి రేటు కూడా పెరుగుతూ ఉంది. మోస్ట్లీ కాంట్రిబ్యూషన్స్ మొత్తం కూడా మనకి వ్యవసాయం నుంచి రావటమే మనం చూస్తూ ఉన్నాం. అందుకనే గ్రామాలు దేశాభివృద్ధికి వెన్నుముక్కలా పనిచేస్తూ ఉంటాయి. పల్లెలు పట్టుకొమ్మల్లా దేశానికి ఉపయోగపడుతూ ఉంటాయని చెప్పి ఎంతోమంది చెప్పడం జరిగింది. ఒకసారి చూద్దామండి. ముందుగా దీంట్లో మనం డిస్కస్ చేయాల్సింది వ్యవసాయ ఉత్పత్తి మరియు ఆహార భద్రత. మోస్ట్లీ మనకి వ్యవసాయ ఉత్పత్తులు మొత్తం కూడా మనకి పల్లెటూరు నుంచి, గ్రామాల నుంచి ఎక్కువగా వెళ్తూ ఉంటుంది. ఇది అలాగే ఆహార భద్రత కూడా మనకి గోడౌన్స్ కానీ, గిడ్డంగులు కానీ, మీరు అంటూ ఉండొచ్చు పట్టణాల్లో ఉంది అని. బట్ ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ రహదారులు ఏర్పాటు చేయడానికి కానీ, లేదా అక్కడ స్టోరేజ్ చేయడానికి కానీ పల్లెటూర్లకు దగ్గర ఉన్న అనువైన వాతావరణాన్ని ఎంచుకోవటం కూడా జరుగుతుంది. అలాగే ఆర్థిక సహకారం. ప్రతి దేశం యొక్క ఆదాయం గ్రామాల మీద ఉంటుందని చెప్పాం. మీరు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే అధిక జీవనోపాధి కలిగిన గ్రామాల యొక్క కాంట్రిబ్యూషన్ వల్లనే దేశాభివృద్ధి అనేది ఉంది. అదేవిధంగా మన ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్స్పోర్ట్స్ మోస్ట్లీ మనం వ్యవసాయ ఆధారిత ప్రొడక్ట్స్ మాత్రమే మనకు బయటకు పంపిస్తూ ఉన్నాం. ఇది కూడా మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం. అంటే ఆర్థిక సహకారం అనేది ఈ గ్రామాల నుంచి ఎక్కువగా ఉంది. అలాగే సాంస్కృతిక మరియు సామాజిక వారసత్వం ఒకసారి అబ్జర్వ్ చేయండి. మన పల్లెటూర్లు లేదా గ్రామాల్లో కల్చర్ ఎంతగానో దేశాభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఇదేంటండి, కల్చర్ దేశాభివృద్ధికి ఉపయోగపడుతున్నా? డెఫినెట్లీ. ఆ రిలేషన్స్ కానీ, లేదా అందరూ కలిసి వర్క్ చేయటం కానీ, అదేవిధంగా వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళ తిరుగుతులు కానీ, ప్రతిదీ కూడా దేశాభివృద్ధికి ఉపయోగపడుతుంది. అంటే వాళ్ళ కల్చర్ నెక్స్ట్ తరానికి ఏం చెప్తున్నారు అనేది ఈ గ్రామాల నుంచి నేర్చుకుంటూ ఉంటారు. అదేవిధంగా సామాజిక వారసత్వం, అదే వాళ్ళు ఇంకొకరికి, అంటే ఇక్కడ వ్యవసాయం ఒకటే కాదండి, రిమైనింగ్ చాలా ఉన్నాయి. వీటి నుంచి కూడా ఆ వృత్తి పనులు వాళ్ళు ఏం చేస్తుంటారంటే వాళ్ళ తర్వాత వాళ్ళ తరం వాళ్ళకి, తర్వాత ఇంకో తరం వాళ్ళకి వాళ్ళ వారసత్వాన్ని ఇవ్వటం జరుగుతుంది. దీని ద్వారా కూడా ఏదైతే వస్తువు తయారీ ఉందో అది ఆగదు, అది కంటిన్యూషన్లో ఉంటూ ఉంది. అంటే ఎప్పుడంటే టెక్నాలజీ వచ్చింది, టెక్నాలజీ ఉన్న మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే ఇంకా కొన్ని వస్తువులు మనం వాడుతూ ఉన్నాము. మేబీ వీటిలో అప్డేట్ అయిందే తప్ప ఆ వస్తువుని కొనటం కానీ లేదా వాడటం కానీ మనం ఆప్ చేయలేదు. పర్యావరణ సుస్థిరత.
గ్రామాల్లో ఇప్పుడు కూడా చూడండి, మనకి ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినాయంటే కంపల్సరీ గ్రామాల వైపు చూస్తూ ఉంటారు. ఆడికి వెళ్ళి ఫెస్టివల్ మొత్తం ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ముందుగా మనకి ఎందుకు అంటే పట్టణం నుంచి గ్రామాల వైపు వెళ్ళటానికి మెయిన్ రీజన్ మనకి ఇక్కడ కాలుష్యం చాలా తక్కువగా ఉంటుందండి. నీటి కాలుష్యం కానీ, శబ్ద కాలుష్యం కానీ, వాయు కాలుష్యం కానీ ఎలాంటిది ఉందో పీస్ఫుల్ లైఫ్ అనేది ఉంటూ ఉంటుంది. అందుకని దాదాపుగా ఎంత బిజీ లైఫ్లో ఉన్నా, ఎంత మెకానిక్ లైఫ్లో ఉన్నా పండగలు కానీ ఇలాంటి వాటి కోసం వెయిట్ చేస్తూ ఉంటారండి గ్రామాల వైపు వెళ్ళటానికి. అలాగే వికేంద్రీకృత అభివృద్ధి, గ్రామాలకి స్వయం ప్రతిపత్తి అధికారాలు ఉంటాయి. అనగా ఆ గ్రామాన్ని వారే పరిపాలించుకునే విధంగా ఒక సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్స్ ఉండి సపరేట్గా పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది ఉంది. దాని ద్వారా వికేంద్రీకృత సాధ్యమవుతుంది. వారి నిర్ణయాలు వాళ్ళే తీసుకొని ఆ గ్రామాలని అభివృద్ధి చేసుకోవచ్చు. ఈ టాపిక్ పార్ట్ 2లో మనకు కవర్ అవుతుంది. అప్పుడు బ్రీఫ్లీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. పర్యాటకాన్ని ప్రోత్సహించడం, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. చాలా చోట్ల మనకి అరకు కానీ ఇలాంటివి వెళ్ళేటప్పుడు కానీ, అలాగే మారేడుమల్లి కొన్ని ప్లేసెస్ చూడండి. ఎస్పెషల్లీ టూరిజం డెవలప్మెంట్ పల్లెటూర్లు, గ్రామాలని మనం చాలా చూస్తూ ఉంటాం. అంటే గ్రామాలు ఇక్కడ కూడా ఆర్థికాభివృద్ధి చేస్తున్నాయా లేదా? వాటర్ ఫాల్స్ కానీ, అలాగే దేశంలో అండి, ఇక్కడ మన రాష్ట్రం ఒకటే కాదు, దేశంలో మన కేరళ చూసుకుంటే చాలా పల్లెటూరులో చాలా మంది ఫారినర్స్ కానీ మన దేశం నుంచి ఆ పర్టికులర్ ప్లేస్కి వెళ్ళి అక్కడ కంటిన్యూగా తిరిగి డిఫరెంట్ ప్లేసెస్ చూస్తూ ఉంటారు. అంటే టూరిజం డెవలప్ అవుతుంది. టూరిజం కూడా ఇండైరెక్ట్గా లేదా డైరెక్ట్గా దాదాపుగా దేశాభివృద్ధికి ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే ఆరోగ్యం మరియు శ్రేయస్సు, పల్లెటూరు వాతావరణంలో చక్కటి ఆరోగ్యాన్ని మనం పూర్వీకుల దగ్గర నుంచి మనం చూస్తున్నాం. అలాగే చక్కటి లైఫ్ అనేది ఉంటూ ఉంటుంది. అంటే పట్టణాల్లో ఉండదా అంటే గ్రామాలతో పోలిస్తే పట్టణాల్లో ఆ బిజీ లైఫ్లో, ఆ స్ట్రెస్లో అంతగా ఉండకపోవచ్చండి. ఇవి దాదాపుగా మనకి గ్రామాలు దేశానికి ఎంతవరకు ఉపయోగము అన్నదాంతో ఇవి పాయింట్స్ అండి. పార్ట్ 2ని మనం డిస్కస్ చేసుకుంటాం.